కానీ ఇక్కడ నేను భార్య గురించి ఆలోచిస్తున్నాను, కానీ నా ప్రార్థన ఏది? నేను నమ్ముకున్న దేవుడు ఏంటి? నాకు నమ్ముకున్న దేవుడు ఉన్నాడు, నాకు ఈ కార్యాన్ని చేస్తాడు అని ప్రార్థన చేస్తున్నాడు. అంటే దేవుని దగ్గర విచారణ చేస్తున్నాడు. కానీ నాకున్న ఆపద ఇది. దేవుడిని యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొని పిమ్మట దావీదు ఏఫోదును తెమ్మని అడుగగా అహీమెలెకు కుమారుడు అబ్యాతారుతో చెప్పగా అబ్యాతారు ఏఫోదును దావీదు నాకు తీసుకుని వచ్చిను. నేను ఈ దండును ప్రార్థన చేస్తున్నాడు, నేను ఈ దండును తరిమినలా దాన్ని కలుసుకుందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా యెహోవా తరుము నిశ్చయంగా నీ వారిని కలుసుకొని తప్పక నీ వారందరినీ దక్కించుకుందు అని సెలవించాను. అంటే ఏదైతే నీకు సమస్యగా ఉందో, ఏదైతే నీకు శ్రమగా ఉందో, ఆ శ్రమలోనే నీకు మార్గాన్ని చూపుతాడు దేవుడు. అర్థమైందా? ఏదైతే నీకు శ్రమగా ఉందో, ఏదైతే నీకు సమస్యగా ఉందో, ఆ సమస్యను నువ్వు దేవుని దగ్గరకు తీసుకెళ్తే, ఆ శ్రమను నువ్వు దేవుని దగ్గరకు తీసుకెళ్తే, ఆ శ్రమలో నుండే నీకు మార్గాన్ని తీసుకొస్తాడు. ఇప్పుడు మార్గాన్ని చూపించింది ఎవరు? ఆ దండు ఎండిపోయిందో తెలియలా. కొండలు ఉన్నాయి, ప్రాంతాలు ఉన్నాయి, ఆ సెలయేర్లు ఉన్నాయి, ఆ దండు ఎండిపోయిందో తెలియలా. మరి తెలియనప్పుడు ఈయన ఎలా వెంబడిస్తారు? ఎలా వెంబడిస్తారంటాడు? ఆ రోజు ఈ వేళ వెళ్తే అలా నూరు వస్తుందని తెలుసు, కానీ కాలినడకన ఆ దండు ఎలాగపోయిందో తెలియలా. అందుకనే ముందు వెళ్ళిన వాళ్ళు అమాలేకులను ఒకడు ఆరోగ్యం బాగోలేక నీరసించిపోతాడు. మీరు కింద చదివితే వచనాలన్నీ ఉంటాయి. నీరసించిపోయినప్పుడు అక్కడ అతను వదిలేసి వెళ్ళిపోతారు. అమాలేకుని ఎవరైతే కొల్లగొట్టుకొని వెళ్ళిపోతున్నారో అతను అనారోగ్య పరిస్థితి బాగోలేక అక్కడ పడిపోయి ఉంటాడు. పడిపోయిన అతని అమాలేకులు ఏం చేస్తారు? వదిలేసి వెళ్ళిపోతారు. ఇప్పుడు వెనక ఎవరు వస్తున్నారు? దావీదు సైన్యం వస్తుంది. దావీదు సైన్యం, దావీదు చాలా మంచివాడు కదండి, మంచివాడు. అతను ఎవరో పడిపోయి ఉన్నాడు, అతను హెల్ప్ చేద్దామని వెళ్ళిపోతాడు. సమస్యలు పడిపోతాడు. అతనికి వాటర్ ఇచ్చి మంచి చెడ్డలు మాట్లాడి, ఎవరు నువ్వు, ఏంటి నీ పరిస్థితి ఏంటంటే, నేను అమాలేకుడిని పలానా సిగ్లక్లో ఆ రాజ్యాన్ని కొల్లగొట్టి భార్యలను స్త్రీలను వాళ్ళందరూ తీసుకుని వెళ్ళిపోతున్నాం. ఆ అమాలేకులు ఒకటి నాకు నా ఆరోగ్యం బాగోలేక ఇక్కడ ఇలా ఉన్న నన్ను వదిలిపెట్టి చెప్పినప్పుడు నేను వాళ్ళ కొరకు ఎదురు చూస్తున్నాను, నాకు చిన్న సహాయం చేయగలవా అంటాడు. సహాయం అంటే ప్లాన్ అంతా వాళ్ళకి తెలుసు కానీ వాళ్ళ సైన్యం చెప్తారు కదా, మనం ఏ రూట్లో వెళ్ళి పలానా ఊరి దగ్గర మనం రావాలి అంటే మొత్తం చెప్పేస్తారు. అక్కడ ఆ రూట్లో వెళ్ళి దావీదు గారు పట్టుకుంటాడు. అందరినీ పట్టుకుంటాడు, భార్యల్ని పిల్లల్ని మొత్తాన్ని తీసుకొని వచ్చేస్తారు తిరిగి ఆ ప్రాంతానికి. చూడండి ఆ మాటలు ఎలా ఉంటాయి. కాబట్టి దావీదు అతనుకున్న 600 మంది బయలుదేరి బెసోరు వద్దకు రాగా వాళ్ళు 200 మంది వెనుక దిగుబడి. దావీదు 400 మందితో ఇక తరుమును పోయి ఆ 400 మంది